పరిమితులు ఉండవని నిరూపించిన సహజ నటి నిత్య మీనన్ ఇప్పుడు మళ్ళీ కోలీవుడ్ మలయాళం సినిమాల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె ధనుష్తో కలిసి ఇడ్లీ కడాయ్ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తను గతంలో ఎదుర్కొన్న రూప సంబంధిత విమర్శలపై స్పందిస్తూ ఎన్నో హృదయాలను తాకేలా చెప్పింది. పాఠశాల కళాశాల రోజుల్లో ఆమె జుట్టు శైలిని చూసి చాలా మంది వింతగా మాట్లాడేవారట. ఇలా జుట్టు ఉంటే బాగుందా అని అడిగేవాళ్ళు. ఆమె నడుస్తున్నప్పుడు జుట్టు వైపు చూపులతో మాట్లాడేవాళ్ళు. మొదటి సినిమా షూటింగ్కి కూడా అదే కామెంట్లు. అయితే కాలక్రమంలో అదే వింత జుట్టుకి అభిమానులు ఏర్పడ్డారని చెబుతోంది నిత్య మీనన్. ఇండస్ట్రీలో ఇలాంటి హెయిర్ స్టైల్ ఉన్న వాళ్ళు తక్కువ, అది నాకు ప్లస్ అయింది అని చెబుతూ తాను ఎప్పుడూ తన రూపాన్ని మార్చుకోవాలనుకోలేదని, విమర్శలను ఎప్పుడూ స్వీకరించేదో నేర్చుకుంటోంది. నన్ను నేను మార్చుకోవడం కాదు, నాలో నేనున్నది నిగ్రహించుకుంటూ అదే రూపంతో నిరూపించుకోవాలనుకున్నా అని చెప్పిన ఆమె మాటలు నిజంగా ఇన్స్పిరేషన్. పుట్టుకతో వచ్చిన రూపం చివరి వరకు ఉండేది, అలాంటప్పుడు దానిని మార్చుకోవడం ఏంటి అంటూ రూపంతో కాకుండా టాలెంట్తో చక్కటి మార్గం వెతుక్కుంటానని అప్పుడే నిర్ణయించుకున్నానంటోంది. రూపాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం తప్పుడు పద్ధతి అని స్పష్టంగా చెప్పిన నిత్య మీనన్ ఇప్పుడు ఆ విమర్శలన్నిటినీ తన శక్తిగా మలుచుకుంటూ నటనలో మరో స్థాయికి వెళ్తోంది.